హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అమెరికాలో ఒక రోజు సడన్ గా ఒక మిసైల్ లాంచ్ అయినట్టయితే రాడార్ లో కనిపిస్తుంది భయ్య. అసలు ఆ మిసైల్ ఎవరు ఫైర్ చేశారు, ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. బట్ అది వచ్చి డైరెక్ట్ గా అమెరికాలోని చికాగో అనే ఏరియాని అయితే టార్గెట్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి సైనికులు ఏం చేశారు, అఫీషియల్స్ ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ మూవీ వచ్చి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య, పర్లేదు అనిపించింది. స్టార్ట్ అవడం అయితే వెల్ స్టార్ట్ అని చెప్తా, చాలా బాగా స్టార్ట్ అయింది. బట్ వెళ్ళి కొద్ది కూడా ఎగ్జిక్యూషన్ లెట్ డౌన్ అయింది. సో అందువల్ల ఓకే అంటున్నా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మొదటి నుంచి అంటే స్టార్టింగ్ మినిట్ నుంచి మీకు ఆ టెన్షన్ వైవ్ అయితే క్రియేట్ చేస్తారు భయ్య. చాలా ఉత్కంఠంగా ప్రెజెంట్ చేస్తారు. రేస్ స్క్రీన్ ప్లే ఉంటుంది, స్పీడ్ గా ప్రెజెంట్ చేస్తారు. ప్రతిదీ కూడా ఎక్కువ సోది డ్రామా ఉండదు అనమాట. అండ్ ఈ మిసైల్ లాంచ్ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ అన్ని వర్కౌట్ అవుతాయి. అండ్ ఇది ఒక యాక్షన్ బేస్డ్ మూవీ అయితే ఏం కాదు, ఫుల్ గా డ్రామా అనమాట. వార్ రూమ్ లో ఉండే అఫీషియల్స్ కానీ, మిలిటరీ అఫీషియల్స్ కానీ, అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ప్రజలు కానీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది డ్రామా రూపంలో చూపించడం అయితే జరుగుతుంది మీకు. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే పర్స్పెక్టివ్స్ భయ్య. మీకు ఇందులో 3 పర్స్పెక్టివ్స్ చూపిస్తారన్నమాట. ఒకటి ఫస్ట్ మీకు వైట్ హౌస్ వ్యూ వస్తుంది, పొలిటికల్ సైడ్ వాళ్ళు ఇదంతా ఫిగర్ అవుట్ చేయడానికి ఎలా ట్రై చేస్తారో ఇదంతా కూడా చూపిస్తారు. అదే టైంలో ప్యారలల్ గా జరిగిన మిలిటరీ ఆర్ కమాండర్ సెంటర్ వ్యూ కూడా చూపిస్తారన్నమాట. ఇదంతా కూడా ప్యారలల్ గా జరుగుతుంది. బట్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒకదంతా అవుతాడు చూపిస్తారు. ఫస్ట్ వైట్ హౌస్ పర్స్పెక్టివ్ అవుతుంది, పొలిటికల్ వ్యూ అనమాట. దాని తర్వాత మిలిటరీ అండ్ కమాండ్ సెంటర్ వ్యూ జరుగుద్ది, అది కూడా ప్యారలల్ గానే ఉంటుంది. దాని తర్వాత థర్డ్ పర్స్పెక్టివ్ చూపిస్తారు, గ్రౌండ్ లెవెల్ వ్యూ ఉంటుంది, సివిలియన్ వ్యూ గట, ఇది కూడా చూపిస్తారన్నమాట. ఇలా 3 పర్స్పెక్టివ్స్ ని ఒక ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అన్నది విడివిడిగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ టెన్షన్ గానీ, పొలిటికల్ డ్రామా గానీ, ఇవన్నీ కూడా గ్రిప్పింగ్ గా ఉంటాయి. టెక్నికల్లీ సినిమా అయితే సూపర్ వర్కౌట్ అయింది. చాలా షార్ట్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్ అని చెప్తా. డ్రామా థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కొన్ని సీన్స్ అయితే మరి ఎక్కువ సీరియస్ గా చూపిస్తారు కానీ అందులో ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3 పర్స్పెక్టివ్స్ చూపిస్తున్నారు, ఆల్రెడీ ప్యారలల్ గా జరిగిపోయినవే కాబట్టి కొన్ని మూమెంట్స్ అయితే బోర్ కొడతాయి భయ్య. ఆల్రెడీ తెలిసిందే కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుద్ది. వెళ్ళి కొద్ది కూడా అలా మూవీ డిప్ అయిపోతూ ఉంటుంది. వైలెన్స్ అండ్ టెన్షన్ సీన్స్ కూడా హెవీగా ఏమి ఉండవు, చాలా లిమిట్ గా ఉంటాయి. అంత ఇంపాక్ట్ అయితే ఉండదు అనమాట. క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఇంకా మూవీ ఉందేమో అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ క్లోజర్ అయితే సరిగ్గా ఇవ్వలేదు. పొటెన్షియల్ అయితే ఉంది మంచిగా యూస్ చేసుకోవడానికి, బట్ వాళ్ళు యూస్ చేసుకోలేదు, యావరేజ్ గా క్లోజ్ చేస్తారు. ఇన్కేస్ ఆ క్లోజర్ కూడా ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే, ఇంకా మంచిగా కన్క్లూజన్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు. అదే భయ్య, అంతకు మించి అయితే నాకు ఏం నెగిటివ్స్ వెళ్ళాం. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఇట్ వాజ్ ఓకే అనిపించింది. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి గివ్ ఇట్ ట్రై. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది ఐ థింక్ సో, అంతే. అంతకు మించి అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.